భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ఇద్దరు ఉన్నారు. వారిని డైరెక్ట్గా మేము క్వశ్చన్ చేస్తాము. ఈరోజు మీ ప్రభుత్వం యొక్క వైఖరి సిమెంట్ కార్మికుల ఇండియా పైన స్పష్టంగా జవాబు చెప్పాలని చెప్పి నేను స్థానిక పార్లమెంట్ సభ్యుల్ని శాసనసభ్యుల్ని బీజేపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాము. ఎందుకంటే మీరు ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మోసం చేస్తారు, నిరుద్యోగుల్ని మోసం చేస్తారు, భూ నిర్వాసితులను మోసం చేస్తారు. మీ హద్దు దాటిపోయింది. మీరు ప్రకటనకే పరిమితమైనరు. మీరు చూస్తుంటే 2016 సెప్టెంబర్ 18 నాడు అప్పుడున్నటువంటి శాసనసభ్యులు, అప్పుడున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు శాసనసభ్యులు, అప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు స్వయంగా సిసిఐ చుట్టూ తిరిగి 100% ఆనాడు తెలంగాణ విమోచన దినోత్సవంలో మాట్లాడి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కానీ, ఈ 3 పనులపైన మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇంకోటి ఆదిలాబాద్ ఆర్మూర్ రైలుతో పాటు గడ్చాందర్ వరకు కూడా ఈ 4 పనుల గురించి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పనులు ఇవి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి అది 2017 ఇదే హోంశాఖ సహాయ మంత్రి ఆనాడు హంసరాజు అనే గంగారాం, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇట్లా 2018, 2016, 2017, 23 మార్చి, ఇట్లా 2017 ఫిబ్రవరి ఈ రకంగా అనేక సందర్భాల్లో మాట్లాడి వాళ్ళే ఫోటోలు ప్రెస్లలో ప్రెస్ మీట్లు పెడుతూ అనేక సందర్భాలు మాట్లాడు. అక్టోబర్ 2016, 3/2/2017, ఫిబ్రవరి, ఇది 2017 ఫిబ్రవరి 3, 2017. ఆ తర్వాత భూ నిర్వాసితులు ధర్నా చేస్తే మీకు తప్పకుండా న్యాయం ఇస్తామని చెప్పి ఎప్పుడది 22 నుండి 2/1/2026 వరకు 20 వరకు భూ నిర్వాసితులు తలపెట్టిన నిరాహార దీక్షను అప్పుడున్నటువంటి ఎంపీ సందర్శించి ఈ కమిటీ ప్రకటనలకు ప్రెస్ మీట్లకే పరిమితమవుతారు. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ఆదిలాబాద్ బాగుపడుతుందని చెప్పి మీరే చెప్పింది కదా. మీ భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళ, ఇప్పుడు 11వ సంవత్సరం మీ ప్రభుత్వమే నడుస్తున్నది. అందుకే డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు, స్థానిక శాసనసభ్యుడు, మరి మీకు ఇప్పుడు ఎవరడ్డం వస్తున్నారు? దానిపైన ఖచ్చితంగా చెప్పాలని చెప్పి ఈ రకంగా మేము ఆనాడు అనేక సందర్భాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆనాడు అన్ని ప్రజా సంఘాలు ఒక భారతీయ జనతా పార్టీ మీద అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా మద్దతు ఇచ్చి అనేక కార్యక్రమాలు చేసాం. సీసీ ప్లాంట్ ముందర నిరసన ధర్నా కానీ, కలెక్టరేట్ ముందర ధర్నా కానీ, జాతీయ రహదారి దిగ్బంధం కానీ, బైక్ ర్యాలీ కానీ, ఆదిలాబాద్ బంద్ కానీ, ఇన్ని కార్యక్రమాలు దాదాపు ఒక 16-17 కార్యక్రమాలు మరి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 40 రోజులు దీక్ష చేస్తూ ఆనాడు మా ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఈ సిమెంట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి మరి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆనాడు అటవీ శాఖ